మీరందరూ డైరెక్ట్ मोबाइल इंडिकेट है ना अरे చూడు ఇండికేట్ కెమెరా సార్ ప్లీజ్ సార్ రిపీట్ చేతులు పెట్టొద్దు కొంచెం వెనకాల కొంచెం వెనకాల ఒక ఫోటో ఓకే సార్ చైర్మన్ సార్ అన్నా తెచ్చినా మీరు ఇట్లా అన్న కొద్దిగా అనండి ఒక్క నిమిషం నేను అడుగుతా చెప్పాను ఎనబోతుల భగవంతు కాచింపల్లి బాలకృష్ణయ్య
సార్ ఇట్లా పెట్టండి బాబు ఇది తీసేయి. సార్ ఇక్కడ పెట్టండి నమ్మి వెంకటాద్రి వెంకటాద్రి సురేష్ రెడ్డి గారు జరపుల శంకర్ నాయక్ రావణ పెద్ద నరసింహులు కావలి రామకృష్ణ గుడ్డపల్లి రామస్వామి గుజ్జుబండ లక్ష్మీ నరసమ్మ గుప్ప రాఘవేంద్ర స్వామి చెప్పాలి రాగి దుర్పదయ్య మీరు సైడ్కి రండి రాగి దుర్పదయ్య అయిపోయినా తర్వాత చైర్మన్ పిఎస్సిఎస్ మహబూబ్ నగర్ ఓకే సరే డైరెక్టర్లకు కన్వాయ్ సత్కరించాలని కోరుతా ఉన్నాను. తిరగకండి అక్కడిక్కడ హలో ఏంది మీరు దయచేసి డైరెక్టర్లు అందరూ కూడా ఒక అడుగు కిందికి వేయండి, మేము పైకి వెళ్తాం. ఒక అడుగు కిందికి వేసుకుంటాం. దయచేసి ప్రెస్ మీట్ లో ఫోటో తీసుకోమని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. జీవో ఆర్టీ నెంబర్ 646 తేదీ 38/2024 ద్వారా నూతన పాలక ప్రకారం మహబూబ్ నగర్ ఏర్పాటు చేయడం జరిగినది. అందుకు అనుగుణంగా మొదటగా చైర్మన్ గారిని ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాము. మీ పేరు చెప్పండి. శ్రీమతి వెంకయ్య అధికారెడ్డి, డాక్టర్ వెంకయ్య మధుసూదన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీవో ఆర్టీ నెంబర్ 646 ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ మహబూబ్ నగర్ అధ్యక్షురాలుగా నియమింపబడినాము.
నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టము మరియు నిబంధనల ప్రకారం నిస్వార్థముతో రైతుల శ్రేయస్కై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ మహబూబ్నగర్ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు నిబంధనల ప్రకారం విశ్వాసంతో రైతుల శ్రేయస్సుపై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ మహబూబ్నగర్ యొక్క అభివృద్ధి కృషి చేస్తారని దైవ సాక్ష్య ప్రమాణం చేస్తున్నాను. జీవో నెంబర్ 646 ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ మహబూబ్నగర్ సభ్యునిగా నియమింపబడినాను. నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు నిబంధనల ప్రకారము నిస్వార్థంతో రైతుల శ్రేయస్సులకు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ మహబూబ్నగర్ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. అందరు ఇట్లా పెట్టండి. జీవో ఆర్టీ 646 ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ మహబూబ్నగర్ సభ్యుడిగా నియమింపబడినాను. నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు నిబంధనల ప్రకారం నిస్వార్థంతో రైతుల శ్రేయస్కై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ మహబూబ్నగర్ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. గారు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. డాక్టర్ మల్లు రవి గారు. సభ్యులు సోదరుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, పాలకుర్తి ఎమ్మెల్యే గారు, ప్రత్యేకంగా ఈ మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి వచ్చారు యశస్విని రెడ్డి గారు, వారికి కూడా స్వాగతం పలుకుతూ వేదిక మీద కూర్చొని ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లకి, చైర్మన్ కి, వైస్ చైర్మన్ కి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా నాయకులకి, యూత్ కాంగ్రెస్ నాయకులకి, ఎస్సీ చైర్మన్ కి, ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనారిటీ సెల్, ఎన్హెచ్ఐ అందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేదిక మంది కూర్చున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ కార్యక్రమం చైర్మన్ గా
అనితారెడ్డి గారు మీ అందరికీ తెలుసు. కీర్తి శేషులు జగదీశ్వర్ రెడ్డి గారి కుమార్తె. ఆమె ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నటువంటి నాయకురాలుగా గుర్తింపు తెచ్చుకుంది. వారిని గుర్తించి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వారికి చైర్మన్ గా నామినేట్ చేయించినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున నా తరఫున ప్రత్యేకంగా వారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను జగదీశ్వర్ రెడ్డి గారు చాలా కాలం ఒక కుటుంబంలాగా కలిసి కాంగ్రెస్ పార్టీలో పనిచేశాం. దాన్ని గుర్తించి ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు వారికి చైర్మన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదే రకంగా సామాజిక న్యాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మన విజయ్ కుమార్ ముదిరాజ్ వారిని వైస్ చైర్మన్ గా చేసినందుకు కూడా ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి కొత్తగా నామినేషన్ చేయబడినటువంటి డైరెక్టర్లందరికీ కూడా ఒక్కసారి హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మున్సిపల్ చైర్మన్ మన గౌడ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు 2 నిమిషాలు అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ చూసుకొని మంత్రి గారు నేను అచ్చంపేటలో ఇంకొక మన మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి పోవలసింది కాబట్టి సంక్షిప్తంగా మా ఎస్ఐ గారు సిఐ పక్కన మీరంటే వస్తున్నారు. ఇప్పుడే వచ్చినటువంటి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. మరి 2 విషయాలు మీ దృష్టికి తీసుకొని వచ్చి త్వరలోనే నేను నా స్పీచ్ ముగింపు చేస్తాను. మొట్టమొదటిగా ఇది మార్కెట్ కమిటీ చైర్మన్ కార్యక్రమం అంటే రైతుల గురించి ఏర్పాటు చేసినటువంటి ఒక పెద్ద ఆర్గనైజేషన్ లో భాగంగా ఈ మార్కెట్ కమిటీ వచ్చిందనే సంగతి రైతులకి ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షపాతి. రైతుల గురించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ముఖ్యమంత్రి గారు ఒకేసారి 2 లక్షల రూపాయల అప్పు మాఫీ చేస్తారని చెప్పారు. అందులో భాగంగానే ఆగస్టు 15వ తారీఖు కంటే ముందే 18,000 కోట్ల రూపాయలు రైతులకి అప్పులు మాఫీ చేసి ఇంకొక 13,000 కోట్ల రూపాయలు కూడా సిద్ధంగా ఉంచారు. చాలా మంది రైతులు కొన్ని సాంకేతిక కారణాల వల్ల వారికి 2 లక్షల రూపాయలు రాలేదని, ఇంకా వారి 2 లక్షల కంటే ఎక్కువ అప్పు ఉంది కాబట్టి వారి అప్పు కూడా వారి రావాల్సినటువంటి 2 లక్షల ప్రభుత్వం నుంచి రాలేదంటే దాని మీద ప్రతి మండలంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర ఆ రైతులు వారి వివరాలన్నీ నమోదు చేసుకుంటే వాటన్నింటినీ కలెక్టర్ దగ్గర తీసుకుపోయి వారికి కూడా త్వరలోనే 2 లక్షల రూపాయలు ఇప్పిస్తామని ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు చెప్పారని రైతులందరికీ మనం చేస్తున్నారు. ఎవరు కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు చెప్పేటటువంటి గోబెల ప్రచారాన్ని నమ్ముతుంటున్నాను. గోబెల ప్రచారం ఎందుకు అంటున్నానంటే అబద్ధాలని ఒకసారి కేటీఆర్ గారు చెప్తున్నారు, దాని తర్వాత హరీష్ రావు గారు చెప్తున్నారు, దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా ఒకరి తర్వాత ఒకరు రైతులకు 2 లక్షలు ఇవ్వలేదు, రైతులకు 2 లక్షలు ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఇది తప్పు. త్వరలోనే రైతులకి ఎంత ముందు రైతుకి 10,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు 15,000 రూపాయలు ఇస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది ఇవ్వడానికి కావాల్సిన విధి విధానాలు ఏర్పాటు చేయడానికి ప్రతి జిల్లాలో మంత్రులు తిరిగి రైతుల అభిప్రాయం తెలుసుకొని ఏ రకంగా ఇవ్వాలనేటువంటి ఏర్పాటు జరుగుతున్నాయి. అది కూడా త్వరలోనే 15,000
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే 6 గ్యారెంటీని ఇచ్చి అమలు చేస్తామని చెప్పారు. దాంట్లో భాగంగానే ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వెంటనే రాష్ట్ర మొత్తంలో మహిళలందరూ కూడా ఉచితంగా బస్సులో తిరిగే ఏర్పాటుని ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చేయడం జరిగింది. అందరూ మహిళలు ఇవాళ రాష్ట్రంలో ఉచితంగా బస్సులో తిరుగుతున్నారు. అంటే ఇచ్చినటువంటి గ్యారంటీ అమలు జరుగుతుందని చెప్తున్నారు. అమలు జరగటం లేదని ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. రెండోది 200 యూనిట్ల కరెంటు పేదవాళ్ళకి ఉచితంగా ఏర్పాటు చేశామని చెప్పారు, చేస్తున్నారు. 0 యూనిట్ 0 బిల్లు ఇస్తున్నారు. 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా కట్టాల్సిన పని లేదని అమలు జరుగుతుంది. ఇది రెండో గ్యారెంటీ, ఇది కూడా అమలు జరుగుతుంది. ఇంకొకటి పేద ప్రజలకి వైద్య సౌకర్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఇంత ముందు ప్రభుత్వం 5 లక్షలు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. వేల మంది 10 లక్షల రూపాయలతో వైద్య ఆరోగ్యం అని వారు చేయించుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలు మా దగ్గర ఉన్నాయి. కావాలంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అమలు అవుతుందా లేదా తెలుసుకోవాలనుకున్నాను. అది కాకుండా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ని పేద ప్రజలకు అందిస్తామని చెప్పాము. 500 రూపాయలకే కూడా మాట్లాడితే ఇప్పటికే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు వచ్చినాయి. 1 సీటు కూడా రాలేదు. అబద్ధాలు చెప్తాము, చెప్పింది చేయకుండా ఉంటాం. వారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీ 2,000 ఇళ్ళు కట్టిస్తారని కట్టి లేదు. 3 ఎకరాల భూమి మా దళితులు తీసుకొని ఇవ్వలేదు. అదే కాకుండా మామూలుగా ఏ ప్రజలకు ఇచ్చేటటువంటి వారు ఇచ్చినటువంటి ఎస్సీలకు ఇచ్చిన 12% రిజర్వేషన్ ఇవ్వలేదు. ముస్లింలకు 12% ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. వాళ్ళ మధ్య లేదు, వాళ్ళ మధ్య ఇవ్వలేదు అనే విషయాన్ని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు అమలు చేయలేదని తప్పుడు సమాచారం చేస్తూ ప్రభుత్వాన్ని మొదలు చేయాలని చూస్తుంది. కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీని మీద మనం స్పష్టంగా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సందర్భంలో మీకు చెప్తూ సామాజిక న్యాయం జరగాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు సాగలి ఐరమ్మ పేరుని రాష్ట్ర మహిళా యూనివర్సిటీకి పేరు పెట్టారు. సాగల మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన వెంకరి అనితమ్మ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు నాగర్కర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లు రవి గారు, పెద్దలు ఉబైదుల్లా కోత్వాల్ గారు, మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, అదేవిధంగా మా శాసనసభ్యురాలు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి, విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారికి, ఎన్పి వెంకటేశ్వర గారికి, చంద్రకుమార్ గారికి, సంజీవ్ ముదిరాజు గారు, లక్ష్మణ్ యాదవ్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు మన రాజవర్ధన్ రెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి మరియు సాయిబాబా గారికి చాలా మంది ఉన్నారు. అందరి పేరు నాకు తెలుసు, కానీ సమయభావం వల్ల చెప్పలేకుండా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అదేవిధంగా చాలా మంది ఉన్నారు. అందరికి కూడా మా సురేందర్ రెడ్డి గారు కనిపిస్తలేదు. సురేందర్ రెడ్డి గారికి వేదిక మీద ఇంకెవరైనా పేర్లు మర్చిపోయినా వాళ్ళందరూ, ఎందుకంటే నాకు మన శాసనసభ్యులు నాకు 2 minutes టైం ఇచ్చారు కాబట్టి ఆ 2 minutes లో అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. ఏమనుకోవద్దు, అందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళు అందరూ. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన మహబూబ్నగర్ నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న వెంకట అనితమ్మ గురించి మీకు అందరూ కూడా తెలుసు. వారి ఫాదర్ నుంచి కూడా చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి వచ్చినందుకు వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. వారితో పాటు వైస్ చైర్మన్ ఎన్నికైన విజయ్ కుమార్ కు, అదేవిధంగా వారితో పాటు మార్కెట్ డైరెక్టర్లుగా
ఎలక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక 2 విషయాలు ఈ సందర్భంగా మీ ముందు చర్చించడం. ముఖ్యంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొందరు అంటే పదవి అంటే ప్రభుత్వంలో లేవు అనే ప్రభుత్వం అంటే వాళ్ళ అధికారాన్ని కోల్పోయిన భ్రమలో ఉండి ఈరోజు మధ్య ప్రేమించి చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేసి గాంధీ భవన్లో పెట్టమని చెప్పేసి పగటి రోజులు అంటున్న కొందరు నాయకుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఇది. ఎందుకంటే రాజీవ్ గాంధీ లాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడితే పేపర్లలో టీవీలలో చూపిస్తారన్న ఆలోచనతో కేటీఆర్ అనే వ్యక్తి కొంచెం మధ్య ప్రేమించి ఏదో తిక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాజీవ్ గాంధీ కాని గోడి కూడా సరిపోయిన వ్యక్తి నువ్వు రాజీవ్ గాంధీ గారి గురించి రాజీవ్ గాంధీ విగ్రహం గురించి మరే పదే మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు అనుభవించిన పదవులు కానీ మీరు ఈరోజు అనుభవిస్తున్న ఆస్తులు కానీ అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అన్నది మర్చిపోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొందరు బీజేపీ నాయకులు కూడా మధ్య ప్రేమించి దేశద్రోహులాగా రాహుల్ గాంధీ గారి గురించి విమర్శలు చేస్తా ఉన్నారు. వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సైజ్ టూరిజం కల్చర్ మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్టాండ్ పెట్టుకుంటాను ఈనాటి ఫోటోనే కదా తీసుకునేది. మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా సభకు అధ్యక్షత వహించినటువంటి గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, నూతనంగా ఎన్నికైనటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి వెంకటి అనిత మసూర్తి గారు, అలాగే వైస్ చైర్మన్ పెద్ద విజయ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురెడ్డి గారు, అలాగే యశస్విని రెడ్డి ఎమ్మెల్యే పాలపూర్తి గారు, మన్సూర్ రెడ్డి గారు దివంగత శాసనసభ్యులు, ముబేదుల్లా కుర్బాన్ గారు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గారు, డీసీసీ చైర్మన్ మిత్రులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అలాగే ఆనంద్ గౌడ్ మహిళా మున్సిపల్ చైర్మన్ గారు, ఎన్పి వెంకటేష్ గారు, లక్ష్మణ్ యాదవ్ గారు, అలాగే మారేపల్లి సురేందర్ రెడ్డి గారు, చంద్రకుమార్ గౌడ్ గారు, బండ్ల రవీందర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, సిరాజ్ ఖాద్రి గారు, అందరూ డైరెక్టర్స్, అలాగే రాజేందర్ రెడ్డి గారు టీఎన్జిఓ ఎక్స్ ప్రెసిడెంట్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, వివిధ శాఖల అధ్యక్షులకు, కార్యదర్శులకు, ఎస్సీ మైనార్టీ బీసీ, అలాగే మిత్రుడు సంజీవ్ గారికి, ఇక్కడ విశేషమైనటువంటి రైతు సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మొదటగా నూతనంగా ఎంపికైనటువంటి చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రజలందరూ కూడా గత ప్రభుత్వ పరిపాలన మారాలి, ప్రజాప్రభుత్వం రావాలి, ప్రజల సమస్యలు తొలగాలన్నటువంటి ఆకాంక్షతోటి నూతన ప్రభుత్వాన్ని ఎంపిక చేయడం జరిగింది. అన్నప్పుడు రైతాంగమైన ప్రజలైన వివిధ అంటే ఆశలతో ఉన్న మా సమస్యలు పరిష్కారమైనాయి. ఈ సందర్భంగా మొట్టమొదటిగా నూతనంగా ఎంపికైనటువంటి అధ్యక్షులకు, వైస్ చైర్మన్లకు, డైరెక్టర్లకు నా సూచన తక్షణమే కరీంనగర్లో ఉన్నటువంటి సొసైటీ, ముల్కనూరు సొసైటీ వెళ్ళి రావాలి. ఫస్ట్ అధ్యయనం చేయండి, రేపు ఎల్లుండి, ఒకరోజు కాకపోతే 2 రోజులు ఉండండి. ఆ సంస్థ ఈరోజు నా భారతదేశానికి అగ్రగామి ఎదిగింది. అది అశ్వత్థామ పేరు ఉన్నాయి.
రవికుమార్ రెడ్డి ఫాదర్ పేరు విశ్వనాథ్ రెడ్డి గారు. అంటే 40-50 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఆ సంస్థ ఏర్పాటు చేస్తే ఆ సంస్థ ఏ స్థాయికి వెళ్ళిందంటే రైతుల అన్ని సమస్యలు పరిష్కారం చేసే స్థాయికి ఎదిగింది. అంటే కేవలం మార్కెట్లో ఇప్పుడు జనరల్గా ఏంటంటే మార్కెట్ అంటే వచ్చిన వడ్లను కొనడం కొనుగోలు చేయడం ఇంకా రైతుకు సంబంధించిన అంటే ఆదాయం పెంపొందించడం కోసం వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కావడం కోసం అన్నీ కూడా అందులో ఎలా స్పష్టంగా గడ్డ జరపడతాం. ఆ కుటుంబంలో ఏదో పెళ్ళైనా సొసైటీ అప్పిస్తారు, ఆ కుటుంబంలో మరణించిన దాన సంస్కారాలు కూడా డబ్బులు ఇస్తారు, ఆ కుటుంబాలలో రైతు కుటుంబాలలో పిల్లల చదువులను కూడా రుణం ఇస్తారు. రైస్ మిల్స్ ఉన్నాయి, ఆయిల్ మిల్స్ చాలా ఉన్నాయి, వాటి ఉత్పత్తులు కూడా ఉన్నాయి. అంటే ఆ స్థాయికి ఎదిగి మరి ఈనాడు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా నూతనంగా ఎన్నికైతున్నటువంటి ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఆ దిశగా ఆలోచించాలి, ఆ దిశగా అడుగుపడాలి, రైతు సమస్య పరిష్కారం కావాలి. రెండవది రైతులు మనం చూస్తూ ఉన్నాం, మార్కెట్లో వడ్లు కొనుగోలుకి వస్తే దండలు కొడుతూ ఉన్నాం. సాగుతూ ఉంది, దండల కొద్ద, ధరల కొద్ద, పాసంగం కొద్ద, పాషాంగం కొద్ద అని వివిధ రకాల నష్టం చేస్తూ ఉంటారు. అట్లాగే కొనుగోలుదారులు కూడా. సో దీనిపైన కూడా శ్రద్ధ పెట్టాలా. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో శభాష్ అని ప్రభుత్వ పరిపాలన గొప్పగా ఉంది అనేటువంటి పేరు తెచ్చే విధంగా ఈ మార్కెట్ కమిటీ ఎదగాలని మీకు మంచి పేరు తెచ్చుకోవాలి. రెండవది ఈ రోజున చూస్తున్న పత్రికల్లో టీవీలలో ప్రజలకు ఏంటంటే అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పద్ధతిలో ప్రచారం జరుగుతూ ఉంది. వాస్తవం ఇదంతా చూస్తూ ఉంటాను. ఈ ప్రభుత్వం వచ్చి 9 మాసాలు, అదే 9 మాసాలనే అసలు ప్రభుత్వం వచ్చిన 4 రోజులకే విమర్శలు వదిలేదు. ఎక్కడ పోయా ఇంకా రుణమాఫీ కాలేదు, మీరు చెప్పిన 6 గ్యారెంటీల అమలు కాలేదు అనే పద్ధతిలో విమర్శలు గుర్తిస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఏదో తప్పు చేసినట్టుగా, వాళ్ళు గొప్ప పరిపాలన చేస్తే మేము నాశనం చేసినట్టుగా మాట్లాడతాం. మనందరం కూడా ఈ రోజున ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి జ్ఞాపకం చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 6 అడుగులైనా బంగారు పల్లెల్లో అధికారాన్ని అప్పచెప్పినట్టు మాట్లాడారు. ఏముందా బంగారు పల్లెలు పెట్టి చూస్తే మరి 7,80,000 కోట్ల అప్పు. ఇలా నెలకు ఈ ప్రభుత్వం రాష్ట్ర ఖజానా నుంచి అప్పు చేసి నెలకు 5,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతాము. అంటే గత కేసీఆర్ గొప్ప పరిపాలన చేసినటువంటి అప్పుకు ఈ 9 మాసాల్లో సుమారుగా 45,000 కోట్ల అప్పు తెచ్చి ఆ కంతులు వడ్డీ కట్టాలి జరిపోయింది. మరి రాష్ట్రంలో హైదరాబాదు గొప్ప ఆదాయం గడిచిన 10 సంవత్సరాలు సుమారుగా 18 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు. ఇది కాకుండా ఆ ప్రభుత్వం దిగిపోయేనాటికి 40,000 కోట్ల బకాయిలు బిల్లులు చెల్లించకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మిగిలిపోయి, అంటే బకాయిలు చెల్లించడం 40,000 కోట్ల బకాయిలు పెట్టారు. అంటే ఇన్ని ఉన్నా కూడా మళ్ళీ చేసిండ్రు తెలియాలి. కాబట్టి ఆ ప్రభుత్వం అంటే 2023 సెప్టెంబర్ అక్టోబర్ అంటే ఎన్నికల 1 నెల ముందు రైతు బంధు, ఆనాటి పేరు రైతు బంధు చెల్లించడానికి హైదరాబాద్లో ఉన్న అక్షయ పాత్ర లాంటి రింగ్ రోడ్డు రమేష్ 7,000 కోట్లు 30 సంవత్సరాలు. అంటే సంవత్సరానికి సుమారుగా 1,000 కోట్ల ఆదాయం వచ్చేది. 30 సంవత్సరాలు అంటే 35,000 కోట్లని కేవలం 7,000 కోట్లు అమ్మేసి. అది ఎంత గొప్ప పరిపాలన ఉంది. అయినా కూడా ఈనాడు ఈ ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వాన, మల్లికార్జున ఖర్గే నాయకత్వాన, రాహుల్ గాంధీ నాయకత్వాన ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ని కష్టాలు కూడా చెప్పిన మాట నిలబెట్టుకోవాలని
ఇలా ఒక్కొక్కటి 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి అమలు చేసుకుని రావడం జరిగింది. ఇప్పటికే చెప్పినటువంటివి అది ఆర్టీసీ ఫ్రీ బస్ అయినా, అలాగే గ్యాస్ సిలిండర్ అయినా, 200 లీటర్ కరెంట్ అయినా, అలాగే అది ఆరోగ్యశ్రీ సంబంధించి 5 లక్షల రూపాయలు 10 లక్షలు పెంచడమైనా కూడా అంచనా ఇవ్వడం జరిగింది. అందులో స్పష్టంగా చెప్పడం జరిగింది, జీవోలో స్పష్టంగా ఉంది. క్యాబినెట్ నిర్ణయం ప్రకారమే, ఎన్నికల నాకు చెప్పిన ప్రకారమే 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి వాళ్లకు మాఫీ చేస్తామని చెప్పండి. అందులో మాఫీ చేయడం జరిగింది. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్లకు ఆ అదనంగా కూడా చెల్లిస్తే అది కూడా చెల్లిస్తామని చెప్పడం జరిగింది. మరి అయినా కూడా కంట్రోల్ పెడతా ఉన్నాయి. ఈ రోజున ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరించి ఉద్యోగాల్లో కూడా పెళ్లి ఉద్యోగాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా ప్రజలలో కొన్ని పత్రికలు, ఒక పార్టీ కరపత్రిక ఇష్టం వచ్చే రాస్తాం, ప్రజలు అదే నమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి వాస్తవాన్ని కూడా అందరూ కూడా పార్టీ శ్రేణులందరూ కూడా గ్రామీణ స్థాయికి ప్రతి దగ్గర చర్చ జరగాలి. ప్రతి దగ్గర కూడా రైతాంగమైన ఇతర వర్గాలైనా ఎక్కడైనా ఈ చర్చ జరగాలి, వాస్తవాలు ప్రజలకు పోవాలి. ఎందుకంటే అడగోలు తప్పది కదా ప్రభుత్వం. ఇలా ఆ పార్టీ ఫండ్లు, టీఆర్ఎస్ పార్టీ ఫండ్లు తెలిసి సబ్జెక్టు కలిగితే 1000 కోట్ల పైన 1000-1500 కోట్ల ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ ఫండ్స్ అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ ఫండ్లు సుమారుగా మరి 14,000 కోట్లు ఉంది. ఎక్కడికి వచ్చినాయి డబ్బులు? ఏ కష్టం చేసి వచ్చినాయి? ఎవరిచ్చిన చందాలు ఎందుకు ఇస్తారు? మరి 60 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 100 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇది నాటికి బిల్డింగ్ లేదు, ఒక గాలి మాత్రం ఉంది, అది కూడా కిరాయి. అంటే ఇంత దోపిడీ చేసి మళ్ళీ కలుగుతామంటూ ఈ రోజున ఉల్టా చూపుతున్నట్టుగా ఇలా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ప్రజలకు తప్పుకొట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు అందరూ కూడా ఈ పదవులు ఈనాడు మేము మంత్రి అయినా, ఇప్పుడు ఎమ్మెల్యేనా, ఇద్దరైనా మీరందరూ ఇస్తే మాకు పదవులు వచ్చినాయి. ఇప్పుడు మా బాధ్యత మీ అందరికి కూడా పదవులు రావాలి. సర్పంచ్ కావచ్చు, ఎంపీటీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ఎంపీ కావచ్చు, రావాలి. ఇవి రావాలంటే మంత్రాలు ఎవరికీ రావు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెంచినప్పుడు, పార్టీ పెంచినప్పుడు, పారదర్శకంగా పరిపాలన చేసినప్పుడు, ఎక్కడ కూడా విమర్శలు అవకాశం కూడా పనిచేసినప్పుడు సాధ్యమైంది. కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈనాడు మరొకసారి ఇక నూతనంగా అయినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ కమిటీను అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాను. జై హింద్, జై కాంగ్రెస్. మీరు కొద్దిగా కొద్దిగా ఆగండి. అన్న అన్న అందరు క్లోజ్ ఉండాలన్న ఒక్కసారి. అన్న మీరు ఎందుకు రాడన్న? అన్న బ్యాక్ సైడ్ వచ్చి తీసుకోండి. శ్రీనివాస్ రెడ్డి అన్నగారికి నమస్కారం. నేను ఈ అనుభవం అలాగే మీ ఆధ్వర్యంలో ఈ మామూలుగా మార్కెట్ చైర్మన్ గారికి, అధికారులు గారికి ధన్యవాదాలు. అలాగే మా చిరకాల మిత్రుడు మనిషి పెట్టి మన అడ్డు
మీ మార్కెట్ సంబంధించి ఈ వ్యవస్థని బాగా అభివృద్ధిలో నడిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ పల్లె సేవ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సార్కు చిన్న ఇటు ఉన్నాను ఇటు అరే చోటు ఏ చరణ్ సార్ మిడిల్ రండి సార్ మిడిల్ ఇక్కడ అన్నా ఓకే రెడీ అరే కొంచెం ఎంకి సగం దగ్గర మేడం నాకు తెలుసానా